పాస్టర్లు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, వాళ్ళు తప్పు చేస్తూ దావీదు తప్పు చేయలేదా, సొలొమోను చేయలేదా అని చాలా మాట్లాడుతుంటుంటారు. కానీ వారికి పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, స్టెఫెన్ గారు కానీ, యేసుప్రభు కానీ కనబడటం. కాబట్టి మనిషి చేసిన తప్పులకి లొసుగుల్ని ఇలా ఒక తప్పు మార్గాన్ని ఎన్నుకుంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కానీ యోసేపుకి వచ్చిన కళలు ఎలాంటివి అని మనం చూస్తే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయన భవిష్యత్తుని దేవుడు దీవించబోతున్నాడు. భవిష్యత్తులో దేవుడు ఆయన్ని ఏ స్థితిలో ఉంచబోతున్నాడో దేవుడు అతనికి సూచాయిగా తెలియజేస్తున్నాడు కళల ద్వారా. ఆ కళలన్నీ చెప్పినప్పుడు అంటే వాళ్ళ నాన్నగారు కావచ్చు, వాళ్ళ అన్నయ్యలు కావచ్చు, ఆయన మీద కోపపడ్డారు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు యోసేపుతోని. దేవుడు అతనితో భవిష్యత్తు నిర్ణయాలను చెబుతున్నాడు. భవిష్యత్తులో నువ్వేమై ఉంటావో, ఎలా ఉంటావో అని చెప్తున్నాడు. చెప్పండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? నిజంగానే దేవుడు మన జీవితాన్ని నడిపిస్తున్నాడా? నిజంగానే దేవుడు మనతో దర్శిస్తున్నాడా? మీకేమైనా అనిపిస్తుందా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా జీవితాన్ని కడుతున్నాడు, దేవుడు నన్ను దీవించబోతున్నాడు.